నాన్వేషణ మీద కోపంతో అతని ఇన్స్టాగ్రామ్ లో కొన్ని లక్షల మంది అన్ఫాలో చేశారు. కొన్ని వేల మంది ఆ అకౌంట్ కి రిపోర్ట్ కొట్టారు. అయినా ఆ అకౌంట్ బ్లాక్ అవ్వలేదు. అసలు రిపోర్ట్స్ చేయడం ద్వారా అకౌంట్ డిలీట్ అవుతుందా అవ్వదా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ మీద బ్లాక్ ఆర్ డిలీట్ అవ్వడం అనేది ఎప్పుడు డిపెండ్ అవ్వదు. లక్ష మంది రిపోర్ట్ చేసినా ఒక్కరు రిపోర్ట్ చేసినా రిజల్ట్ ఒకేలా ఉంటుంది. సెకండ్ వన్, టైప్ ఆఫ్ వైలేషన్. మనం రిపోర్ట్ కొట్టిన కంటెంట్ దేనికి సంబంధించింది? స్పామ్ ఆర్ ఒక వర్గానికి సంబంధించిన హేట్ స్పీచ్, హెరాస్మెంట్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్. వీటిలో ఏ ఒక్కటైనా ఇన్స్టాగ్రామ్ టీం కొంచెం టైం తీసుకుని ఆ కంటెంట్ ని రీసెర్చ్ చేస్తుంది. థర్డ్ వన్, సెకండ్ స్టెప్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ పాలసీస్ ని క్రాస్ చేస్తే వార్నింగ్ ఆ అకౌంట్ కి డైరెక్ట్ గా సెండ్ చేస్తుంది. కొన్నిసార్లు వార్నింగ్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ అల్గారిథం ఆటోమేటిక్ గా ఆ కంటెంట్ ని డిలీట్ చేస్తుంది. ఫోర్త్ వన్, థర్డ్ స్టెప్ లో వార్నింగ్ వచ్చాక ఇంకా అలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే కొన్ని వార్నింగ్స్ ఇస్తూ ఆ అకౌంట్ ని డిలీట్ చేస్తుంది. ఎన్ని వార్నింగ్స్ ఇస్తుందని స్పెసిఫిక్ గా నెంబర్ ఏం ఉండదు. కంటిన్యూస్ గా అలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే సడన్ గా అకౌంట్ ని పర్మనెంట్ గా బ్లాక్ చేసి డిలీట్ చేస్తుంది. ఫిఫ్త్ వన్, ఎక్కువ రిపోర్ట్స్ కొట్టడం వల్ల అకౌంట్ సిచ్యువేషన్ ఐసీయూలో ఉన్న పేషెంట్ లా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ టీం ఎప్పుడు ఆ అకౌంట్ ని అబ్జర్వేషన్ లో ఉంచుతూ ఎప్పుడెప్పుడు వీడు దొరుకుతాడా, ఇన్స్టాగ్రామ్ పాలసీస్ క్రాస్ చేస్తే వేటు వేసేద్దామన్న సిచ్యువేషన్ లో ఆ అకౌంట్ ని ఉంచుతుంది. సిక్స్త్ వన్, ఒక అకౌంట్ కి రిపోర్ట్ కొట్టడం వల్ల యూజ్ ఉండదు అనుకోవద్దు. రిపోర్ట్స్ ఎక్కువ వచ్చే అకౌంట్ ర్యాంక్ ని తగ్గించి ఎక్కువ మందికి వాళ్ళ వీడియోస్ వెళ్లకుండా ఆ అకౌంట్ రీచ్ ని తగ్గిస్తుంది. 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న నాన్వేష్ అకౌంట్ 4 lakhs తగ్గి 1.4 మిలియన్ ప్రెసెంట్ ఉంది. ఆ నెంబర్ ఫైనల్ గా ఎంతకు తగ్గుతుందో కామెంట్ చేసి యూట్యూబ్ ఛానల్ ని రిపోర్ట్ చేయడం ద్వారా ఆ ఛానల్ ని పర్మనెంట్ గా డిలీట్ చేయగలమా లేదా అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.